హైదరాబాద్ వేగన్ ఫెస్టివల్ జీవహింస లేకుండా తయారు చేసే తిండి పదార్థాలకి ఒక వేదికనిచ్చింది. అది ఐస్ క్రీమ్ కావచ్చు, కాఫీ కావచ్చు, బేకరీ ఐటెమ్‌లు కావచ్చు, మిల్లెట్‌తో చేసిన తిండి పదార్థాలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ మనకి లభ్యమయ్యాయి. అదేవిధంగా మనకి కాస్మోటిక్స్‌ని కూడా జీవహింస లేకుండా ఏ విధంగా తయారు చేయొచ్చు అన్నది ఇక్కడ తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోయారు. ఇది హింస లేని ఒక అద్భుత ప్రపంచం. మానవ లోకానికి స్వాగతం. మా నవలోకానికి స్వాగతం. మా లోకానికి స్వాగతం. మీ చర్మ సౌందర్యానికి రహస్యం ఏంటి అంటే, పాతకాలం సినిమా తారలు, ఈవెన్ ప్రస్తుతం సినిమా తారలు కూడా రకరకాల సబ్బుల గురించి చెప్తూ ఉంటారు. అయితే అది రహస్యమో, బహిరంగ రహస్యమో, అది పెద్ద విషాదమో మనకు తెలియదు. కానీ ఆ సబ్బులన్నీ కూడా భయంకరమైన, కలుషితమైన, ప్రమాదకరమైన రసాయనాలతో నిండి ఉన్నాయి. అయితే మన చర్మ సౌందర్యానికి అలాంటి రసాయనాలు నిండిన సబ్బులు వాడాలా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానాలు కూడా చాలానే దొరుకుతున్నాయి ఈరోజు. ఈరోజు మనము స్వయంగా చేతులతోటి చేసే ఒక చర్మ సౌందర్యాన్ని పెంచే సాధనాలను తయారు చేసే తల్లి కూతుర్ల దగ్గర మనం ఉన్నాము. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాటి మూలంగా మనందరికీ ఏం లాభం, అది వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పరిచయం చేసుకుంటారా? నేను లక్ష్మీ వెన్నెల. ఐఎమ్ ఎన్ ఆర్కిటెక్ట్. తను మా అమ్మ. తన్మయ్ ఎసెన్షియల్స్ అన్నది మా అమ్మ ఇంట్లోనే ఫస్ట్ స్టార్ట్ చేసి అలా ఎక్స్పాండ్ చేసింది. బేసికలీ ప్రస్తుతానికి బాడీ సోప్స్, హెయిర్ ఆయిల్స్ అండ్ బాడీ పౌడర్స్ చేస్తుంది. ఈ వేటిల్లోనూ జనరల్గా మనం ఏదైనా సోప్ ఓపెన్ చేసినప్పుడు చాలా ఎసెన్స్గా, ఫ్లేవర్గా, స్మెల్ బాగుందే అనిపిస్తుంది. అది బాగుందే కాదు, అందులో యాక్చువల్లీ ఫ్రేగ్రెన్స్ యాడ్ చేశారు కాబట్టి బాగుంది. న్యాచురల్ ఫ్రేగ్రెన్సెస్ చాలా కాస్ట్లీ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్సెస్ మనకి మంచిది కాదు. సో ఏది వాడకుండా అఫోర్డబుల్ రేంజ్లో అందరూ ఇంట్లోనే చేసేసుకునే విధంగా మేము చేసి ప్రొవైడ్ చేయాలన్నది మెయిన్ ఎయిమ్తో స్టార్ట్ చేసింది. సో ఇవన్నీ అమ్మ ఫస్ట్, అంటే నాకు చాలా డ్రై స్కిన్ అండి, నాకు ఫస్ట్ స్టార్ట్ చేసి నాకు సెట్ అయింది, మా మీద చేసింది అండ్ అన్నీ సక్సెస్ అయ్యాయి. సో అందుకని నేను అన్నాను, వై డోంట్ యూ టేక్ ఇట్ ఫార్వర్డ్. అందరికీ చేసుకునే ఓపికలు, టైం చాలా బిజీ ఉండదు, తెలియదు. ఏమేమి చేశారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది టొమాటో అండ్ దిస్ ఇస్ పపాయా సోప్. ఇది పపాయా కానీ యా అందులో టమాటా రసాన్ని వేస్తారు. యా పల్ప్ని వేస్తారు. ప్లస్ డ్రై స్కిన్ అలా ఉన్న వాళ్ళకి కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ని బేస్గా కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే అవి మాయిశ్చర్ని లాక్ చేసి ఉంచుతాయి. ఇవి ప్రిజర్వేటివ్స్ ఏం లేవు కాబట్టి మామూలు సోప్స్ కన్నా కాస్త మెత్తగా ఉంటాయి, అంటే స్కిన్ మీద హార్ష్గా లేకుండా అలా ఉంటాయి అన్నమాట. కొంచెం నీళ్లు తగిలితే కారిపోతూ ఉంటాయా? అలా ఏమి అవ్వదు, మామూలు సోప్ వెళ్ళేంతో ఇది కూడా అంతే. కానీ మామూలు సోప్లో ఉన్న కెమికల్ నురగలు ఉంటుంది కదా, అంత నురగ రాదు. శుభ్రపరుస్తుంది కానీ నురగ సబ్బు పర్పస్ ఏదో అది తీరుస్తుంది, శుభ్రపరచడం. అండ్ పపాయతో చేశారు. ఇది జనరల్గా పాత రోజుల్లో కుంకుడికే మిగిలిపోతే తలస్నానం చేసాక ఒళ్ళు రుద్దేసుకోరా అంటారు కదా, చాలామంది అసలు కుంకుడికాయ వంటికి రుద్దుకోవచ్చు అని తెలీదు. సో ఇది కుంకుడికాయని వేసి చేసిన సోప్ అనమాట. ఇది మామూలుగా ఒంటికి రుద్దేసుకోవచ్చు. ఈ రెండు ఎక్స్ఫోలియేటింగ్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా స్క్రబ్స్ అన్నీ వస్తున్నాయి, ఆ ప్లాస్టిక్ నెట్లు అన్నీ చుట్టేసి. అవి చాలా హార్ష్ ఉంటాయి. నేనే సరదాగా చిన్నప్పుడు ట్రై చేశాను, అంటే స్టార్టింగ్ వచ్చిన దాంట్లో అవి రెడ్గా అయిపోతుంది స్కిన్. మనకు అసలు సోప్ పౌడర్, బాత్ పౌడర్స్ ఉన్న తర్వాత ఎక్స్ఫోలియేటింగ్ ఏది అక్కర్లేదు. కానీ ఇంత టైం కూడా మాకు లేదు, మేము రోజు రుద్దుకోలేమన్న వాళ్ళకి ఈ సున్ని పిండిని ఇండ్యూస్ చేసి సోప్ చేసాము. సో ఇది కాస్త మురికి అనేది ఇంకాస్త బాగుంటుంది. ఇది ఆరెంజ్ తొక్కలతో, ఆరెంజ్ తొక్కలు గరుగ్గా ఉంటాయి కదా, కానీ ఇది సోప్లో కోకోనట్ ఆయిల్లో మిక్స్ అయిపోవడం వల్ల సాఫ్ట్ అయిపోయి అంత హర్ట్ చేయవు మనల్ని. సో మీరు రకరకాల సహజమైన వస్తువులను ఉపయోగించి ప్రయోగాలు చేశారు. ఈ బజార్లో కూడా ఎక్కడ ఉండవు. చాలా బాగుంది. ఇది ఒక్కొక్క సోపు ఎంత ఖరీదు ఉండొచ్చు? ఇప్పుడు ఇవన్నీ మామూలు సోపులు, ఇది ఎక్స్ఫోలియేటింగ్ది కదా, ఇది కాస్త శాండిల్ ఫ్రేగ్రెన్స్ యూస్ చేసింది. ఫ్రేగ్రెన్స్ అంటే ఎసెన్షియల్ ఆయిల్స్ వాడింది. ఈ మామూలు సోప్స్ అన్నీ మనం వాడే దాని ఫ్లేవర్ని బట్టి ఒక 60 to 80 రూపీస్ మిడిల్లోనే ఉంటాయి. ఇవేనా అంతే. ఈ ఎక్స్ఫోలియేటింగ్ ఇవి 80 to 100 రూపీస్ లోపలే ఉంటాయి. అంటే మనం వాడే రా మెటీరియల్ని బట్టి సోప్ రేట్ అటు ఇటు అవుతూ ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఈజీగా అందేలాగా. బాగా ఖరీదైపోయింది అస్సలు లేనే లేదు. సో సామాన్యంగా సహజంగా చేసిన వస్తువులు కొంచెం ఖరీదుగా ఉంటాయి. కొనే వాళ్ళందరూ అమ్మో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలని చాలా బెంగపడుతూ ఉంటారు. అలాంటి బెంగ అక్కర్లేదు.
అలాంటి బెంగ అక్కర్లేదు. ఇది అసలు ఆర్టిఫిషియల్ కాదు కాబట్టి ప్రాబ్లమే లేదు. రెగ్యులర్ గా వాడితే మాయిశ్చరైజర్ కూడా అవసరం లేదు. సహజంగా చర్మం ఎగ్జాక్ట్లీ చేయాల్సింది. ఇదేంటమ్మా? ఇవన్నీ సున్నిపిండ్లు అంటారు కదండి. ప్రస్తుతానికి ఇది చెప్పాలంటే ఇది హర్బ్స్ అన్నీ, గంధకచ్చూరము, నీమ్ పౌడర్, రోజ్ పౌడర్ అవన్నీ వేసి స్కిన్కి సెట్ అయ్యేలాగా చేసిన. స్నానానికి ముందర పెరుగులో కానీ చాలా మంది తెలియదు కానీ బనానా ఏదైనా పాడైపోయి అలా చేసినా అది ఏదైనా ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్లో కూడా మిక్స్ చేసేసుకొని వాడేసుకోవచ్చు. ఫేస్ ప్యాక్, బాడీ ప్యాక్, ఎవ్రీవేర్ యూ కెన్ యూజ్ ఇట్. సర్వలోక. అండ్ ఇది కాస్త చిన్నపిల్లలకి రాస్తే నోట్లోకి వెళ్ళిపోయినా పర్లేదు, ఎడిబుల్ కూడా. అంటే ఏ ప్రిజర్వేటివ్స్ వాడలేదు కాబట్టి. ఇంట్లో వేసినవన్నీ కూడా మా ఇంట్లో స్వయంగా చేసుకున్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ హెయిర్ ఆయిల్స్ అండి, హర్బల్ హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ. బేస్ ప్రస్తుతానికి ఇవి అయితే తీసుకున్నది కోల్డ్ ప్రెస్డ్ లోనే మోస్ట్లీ కోకోనట్ ఆయిల్ వాడతాం. ఆల్మండ్ ఆయిల్ కూడా వాడచ్చు, దాని ప్రాపర్టీస్ వేరుంటాయి. మేము సెలెక్ట్ చేసుకున్నది ఇది, ఈ ప్రాపర్టీస్ కాబట్టి ఇది వాడాం. జనరల్గా కోకోనట్ కి మించిన నెరేషన్ ఎక్కడ ఉండదు, నేవలత్వం వచ్చేస్తుంది. కల్పవృక్షం అంటారు కదా, అంటే ఇందులో వేరే వేశారు. మెంతులు, అవిసి గింజలు, కరివేపాకు, కిలోంజీ సీడ్స్ అంటే హెయిర్ బ్లాక్ అవ్వడానికి. మీరు ఎర్లీ స్టేజెస్లో ఉన్నారనుకోండి, ఇది బేసికలీ ఆల్ మిక్స్ హర్బ్స్ లాగా కొన్ని సెలెక్టెడ్ అండి. మన హెయిర్కి సెట్ అయ్యేవి చాలా ఉంటాయి, వెళ్తూ ఉంటే అది ఒక పెద్ద సముద్రం లాగా ఎన్ని వేసినా సరిపోదు. కొన్ని సెలెక్ట్ చేసుకున్నాం, అది కూడా ఇంట్లో దొరికేవి. మెంతులు, అవిసి గింజలు, కలోంజీ సీడ్స్ దేనికి యూజ్ అవుతుందంటే, మీరు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హెయిర్ వైట్నింగ్లో ఉన్నారనుకోండి, ఒక 30 yearsలో ఉన్నారనుకోండి, వెనక్కి తీసుకురాదు, డిలే చేస్తుంది. 30లో వచ్చేది 35, 40, 50 అలా డిలే చేస్తుంది. నువ్వు ఎంత తొందరగా ఎక్కువ వాడితే అంతగా అన్నమాట. ఇది ఎంత ఉంటుంది ఒక్కొక్క బాటిల్ ఖరీదు? ఇది 30 ml ఉంటుందండి, 100 రూపీస్. ఇది బేసికలీ ఇప్పుడు అమ్మడానికి కానీ జనరల్గా 15 ml అనేది అమ్మము. ఇప్పుడు ఈ స్టాల్ పర్పస్ శాంపిల్ లాగా చేసాము. అవి ఇవి ఒకటే కాదు, ఇది మునగాకు. చాలా మంది మునగాకు తింటామంటారు కానీ హెయిర్ కి కూడా చాలా మంచిది. ఇచ్చి స్కాల్ప్ కానీ అలా ఉన్నప్పుడు తలకే ఇవి కూడా తలకి పెట్టేసుకోవచ్చు. మునగాకుతో ఉడకపెట్టి చేసింది. ఒకవేళ ఎవరికైనా మునగాకు ప్లస్ ఇంకొకటి కావాలన్నా కస్టమైజ్ చేసి కూడా ఏదైనా ఇక్కడ కస్టమైజ్ చేయగలుగుతాం. ఇది కూడా ఉసిరికాయ. ఇది బేసిక్. ఇది మేము రెగ్యులర్ గా యూజ్ చేసేదేనండి, అందుకే నాకు ఎక్కడ వైట్ హెయిర్ లేదు. నేను కూడా 46 years నాకు. సో ఇది కూడా ఇలాగా. సో ఇక్కడ తన్మయిలో రకరకాల ప్రయోగాలు వాళ్ళు స్వయంగా వారి శరీరాల మీద చేసుకుని సఫలమయ్యాక ఇతరుల కోసము తయారు చేసిన రకరకాల సౌందర్య సాధనాలు చూస్తున్నాము. ఇంట్లో దొరికే వస్తువులతోటే సహజంగా సులభంగా చేసుకునే విధానాలు ఉన్నాయి. అయితే ఈ ప్రయోగాల వెనకాల చాలా ఆలోచన ఉంది, దాని వెనకాల ఒక రకమైన శాస్త్రీయమైన దృక్పథం కూడా ఉన్నది. ఈ ప్రయోగాల వల్ల వచ్చిన ఈ ఫలితాలు, ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అంత ఖరీదుగా లేవు. ముఖ్యంగా ఆ సబ్బులు 60 రూపాయల నుంచి 100 రూపాయల రేంజ్లోనే ఉంటాయి. ఈ నూనె కూడా కొంచెం ఖరీదుగా అనిపిస్తున్నది కానీ దీనివల్ల వచ్చే ఫలితాలను పెట్టుకుని చాలా పెద్ద బ్రాండ్తో కంపేర్ చేస్తే చాలా చౌకగా ఉండొచ్చు. సో మధ్యతరగతి వర్గానికి అందుబాటులో ఉండే రకరకాల సౌందర్య సాధనలు చేస్తున్నారు. ఇది వాడిన వాళ్ళందరి సౌందర్య రహస్యం ఏంటంటే తన్మయి అని చెప్పచ్చు. అంతే. అందరికీ ఈ విషయాన్ని తెలియజేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్.